మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, వ్యసనాలు అంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది మందు తాగడం, పేకాట ఆడడం, సిగరెట్ కాల్చడం అనేకం. కానీ అన్నిటికన్నా పెద్ద వ్యసనాలు ఉన్నాయి చూడండి. వీటికన్నా పెద్ద వ్యసనాలు ఉన్నాయండి. కాకపోతే ఇవి తాగినోడు ఆడు లిమిట్ లేకపోతే ఆడికి ఆడే హింసించబడతాడు, ఆడికి ఆడే బాధపడతాడు. ఆ బాధ ఎవడు తీసుకోడు. ఇంట్లో పాపం భార్య పిల్లలు వాళ్ళు బాధపడతారు, మరి వీడు ఓవర్ అయిపోతాయి. కానీ అన్నిటికన్నా పెద్ద వ్యసనం ఏంటో తెలుసండి? స్వార్థం, అహంకారం, చూడలేనితనం, పక్కోడు బాగుంటే చూడలేనితనం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆడు చేసే బిజినెస్ అంతా అధర్మ మార్గంలోకి వెళ్ళడం. జీవులతో అవనియండి, ఏటులతో అవనియండి. ఎందుకండి ఆ జీవితం, ఎందుకండి ఆ బ్రతుకు? నీ పేరు ప్రఖ్యాతుల కోసం ధర్మార్గం అధర్మ మార్గంలో వెళ్ళి నీ పేరు ఎవడో నువ్వు పోతే పేరు చెప్పుకుంటే నీకు ఏటి వచ్చేస్తుంది. నీ వెనకాతల అందరు చెప్పుకున్నా నీకు రాదు. నువ్వు చేసే అధర్మ మార్గమే నీ వెనకాతలు తీసుకెళ్ళి నీ పుట్టుక కారణం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. తాగడం, పేకాట ఆడడం అయ్యి మంచివి కావు. ఒక లిమిట్ మెయింటైన్ చేసుకోవాలి ఏవైనా సరే. కానీ అన్నిటికన్నా పెద్ద వ్యసనాలు ఇవ్వండి. స్వార్థం, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలు ఇవి మాత్రం మనిషి వెనకాతల కంపల్సరీ వెళ్ళిపోతాయండి. మళ్ళీ అదే పుట్టుకుంటుంది. వీళ్ళు కృంగించుకుంటారు. ఈ వ్యసనంతో ఉన్న వీళ్ళు పాడతారు. వీళ్ళు తిండి లేక తిప్పలు లేక భార్యను బాధ పెట్టి పిల్లల్ని బాధ పెట్టి ఇబ్బందులు పడతారు. వీళ్ళ వరకు వీళ్ళే. కానీ వీళ్ళు మాత్రం దేశాన్ని ప్రపంచాల్లో నాశనం చేసేస్తారు. ఓం నమ శివాయ.